అమరావతి కడితేనే 10 కంపెనీలు వస్తాయి, 10 మంది ఉద్యోగాలు వస్తాయి. అమరావతి కడితేనే బాగుంటుంది, రాజు అనేది ఉంటుందయ్యా. అది మరి జగన్ గారి మాట నమ్ముతారా ఇంకా జనాలు? కదా నమ్మకం కదా, మరి 11 సీట్లు ఇచ్చింది, మరి నమ్మితే మరి 160 సీట్లు వచ్చినోడు 11 సీట్లు రావడం నమ్మకేగా. అవును, చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతుంటావు లేదా? అట్లాంటి ఆయన పట్టుకొని అసలు ఏం చేయట్లేదు అంత అవుతుంది. అదే నోట్లో 4 ఎదురు అది మాట్లాడతారు. మంచి మంచి అనుకోవాలి, ఏదైనా చెడు చెడు అనుకోవాలి. మంచిగా చేస్తున్నాం మేము అనుకుంటున్నాం. జగన్ గారు ఎవరో తెలియదు, ఆయన బెంగళూరులో కాపురం చేశాడు, అమెరికాలో చదువుకున్నాడు. ఇవన్నీ ఎవరు ఏమీ చేయరు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఓట్లు వేయరు. ఎన్ని రకాల నానా ఇబ్బందులు పెట్టాడంటే, ఆ రాజధాని అన్నాడు, ఆడు బూడిద అన్నాడు, భుజానం అన్నాడు. ఆడు పెట్టిందని నువ్వు బాగు చేయాలి కానీ నువ్వు చెడదొట్టుకు ఎవడెత్తాడు నీకు? అంతేగా, నువ్వు ఎవడు అసలు? ఏది ఏమైనా కానీ ఒక రాజధాని కాదు, అమరావతి కాదు, విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఆయన వేస్తాడు. అంతే, కడపలో ఉండడం కూడా తడగా వెళ్ళిపోమని బెంగళూరు, కర్ణాటక వెళ్ళిపోయింది. అంతే, ఆయన్ని అక్కడే బతకమని, ఇక్కడే శుభ్రంగా ఆనందిని హాయిగా బతకమని. జగన్ ఎవరో ఎవరికి తెలియదు, ఆయన ఎవడండి ఇక్కడ నమ్మరంటారా జనాలు? పొరపాటులో మాట్లాడే పని లేదు. నాకు తెలిసి ఎవడే, నేనేటి కాదు, నా సంగతి వదిలేండి. ఎవరు వేయరు ఆయన ఆంధ్రప్రదేశ్లో రోడ్డు, ఒక్క రోడ్డు గుంతలు లేకుండా చేశాడా? లేదు, ఏమీ లేదు. ఇసుకున్నాడు, ఆడు కమ్మారు అన్నాడు, అపార్ట్మెంట్లు అన్నాడు, ఒక కులాన్ని దృష్టిలో పెట్టి నాశనం చేశాడు. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా చక్కగా ఉంది. అమరావతి చేస్తాడు, ఇంకా పెన్షన్ 3000 4000 చేశాడు, ఇంకా మరికొన్ని పథకాలు ఇస్తాడు. అంతా బాగానే ఉంది పరిపాలన. మరి మళ్ళీ జగన్ నమ్ముతారా? ఆయన మాటలు నమ్ముతారంటావా? నమ్ముతాను, ఇంకా నమ్మే పని లేదు. మరి మావిగన్ అంటున్నాడుగా, కన్ను పట్టుకోవడమే. అంతే అంతే తప్ప ఆయన మాటల్లో కనీసం ఒక నమ్మకం. పోయినసారి 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. రేపు ఇంకేమైనా అంటాడేమైనా ఆలోచన ఉందంటావా? మరి ఇంకేముంటుంది, ఇంకేముండదు. పిల్లలకే వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నాడు, ఈ రకంగా మాట్లాడాలంటే ఎవరు నమ్ముతారు? ఇంకోసారి ఓటేస్తారా ఆయన నమ్మి? ఎందుకు వేస్తారు? నమ్మకం ఉంటే నమ్మకం లేదు, ఇంకేం వేస్తాం. రైట్, ఇప్పుడు పరిపాలన అయితే బాగానే ఉందా? చాలా చక్కగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. మావిగన్ అంటే ఏంది? మావి గన్. మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, జే అంటే గుంటూరు. గన్ అంటే జగన్ ఉన్నాడు కానీ గన్ అని పెట్టుకున్నాడు. ఆయనకి అర్థం తెలియదు రేంటి. గన్ అంటే ఆయన పేరు కలవాలని పెట్టుకున్నాడులే. ప్రచార ఎక్కువ, పిచ్చి ఎక్కువ ఆయనకి. ప్రతి దాంట్లో చిక్కీల మీద పేర్లు వేసుకోవటం, రాళ్ల మీద పేర్లు వేసుకోవటం, ఇవన్నీ ఆయనకి అలవాటే కదా. అవన్నీ మనం రాకూడదు, చెప్పేయండి, వదిలేయండి. అదేనండి, 3 రాజధాని అన్నాడు, 3 రాజధాని చేయలేదు. మళ్ళీ మావిగాన్ అన్నాడు, అమరావతి ఆ మావిగాన్లో అదేగా, ఆ సిఆర్డీలో అది కూడా. మళ్ళీ మావిగాన్ అంటే మాట అది రాంగ్గా, తప్పు కదా. మరి నేను వాళ్ళు అక్కడికి వెళ్ళి అటాక్ చేయాలి, వాళ్ళు వెళ్తాం కూడా తప్పే కదా. నిన్న ఏ పార్టీ అయినా మనం, ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడ్డారు, ఎవరు అమరావతి ప్రజలు. దాని వాళ్ళ మీదకి వెళ్తాం, అటాక్ రౌడీలు తీసుకెళ్తాం తప్పు కదా. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? అంటే ఎక్కడ కూడా శాంతి ఉండకూడదని, లేకపోతే లాండ్ ఆర్డర్? ఓటర్లు కూడా డబ్బులకు అలవాటు పడిపోయారు, వాళ్ళు కూడా డబ్బులకి ఎత్తం అలవాటు పడిపోయారు. అయితే ప్రస్తుతం ప్లస్ చంద్రబాబు గారికి ఉంది. ఎలా ఉంది సార్ ఈ 2 ఏళ్ల పరిపాలన? ఎలా ఉంది? పర్వాలేదండి, పర్వాలేదు. మార్పు వచ్చింది. స్కూల్స్ కూడా బాగానే డెవలప్ అయినాయి. మరి ప్రైవేట్ స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా సీట్లు దొరకలేదు ఇవాళ. చాలా బాగా. మావిగన్ అనేది అసలు ఏం భాష అది? లాటినమా, లేకపోతే తెలుగా, లేకపోతే ఇంగ్లీషా అనేది మాకు తెలియదు. దాంట్లో అర్థమే లేదు. అర్థం అన్నది ఏదన్నా మాట ఉండే. అమరావతి అంటే ఏంటి? అమరావతి అంటే మహానుభావులు పాలించిన రాజ్యం, అది. దానికి ఒక ప్రత్యేకత ఉంది. అమరావతి అంటేనే దాంట్లో మాధుర్యం ఉంది. మావిగన్లో మాధుర్యం ఉందని మాకు తెలియదు. ఎందుకంటే మేమంతా సీనియర్ సిటిజన్. కొత్త భాష మేము నేర్చుకోవాల్సి వస్తుంది. తెలివైనడని మనం ఇక డిక్షనరీ చదవాలి, ఇది అసలు ఎక్కడ ఉందా అనేది.